Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. He may exalt you in due time. 1 Peter 5th chapter 6th verses. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం, ఆయన యొక్క దీన మనసు కలిగి ఉన్నవారముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయత, వినయము కలిగి తగ్గింపు హృదయముతో ఓర్పుతో నీతిగా జీవిస్తామో దేవుడు అట్టి హృదయాన్ని చూస్తాడు. ఇతరుల పట్ల మనము సహోదర ప్రేమ కలిగి ఐక్యముగా వారి యొక్క కష్టసుఖంలో మనము ఆదరించినట్లయితే అలాంటి దీన మనస్సు కలిగిన వారి యొద్దకు దేవుడు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడు. కాబట్టి తద్వారా దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. అలాంటి హృదయాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మనమందరము కూడా ఈ విధమైన ప్రార్థనని మనము చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం ప్రకారము ఎవరైతే వింటున్నారో వారి కుటుంబంలోనూ వారి జీవితంలోనూ మా అందరి జీవితంలో దీన మనసు కలిగి నువ్వు ఎలాగైతే ప్రేమించావో మేము కూడా ఇతరుల పట్ల అలాంటి ప్రేమని చూపుతూ నీతిగా, న్యాయముగా, వినయ విధేయతతో జీవించే వారముగా అట్టి హృదయమును మనస్సును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.